సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాలా లేదంటే మరికొద్ది రోజుల పాటు వెయిట్ చేయాలా? ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిలో ఉన్న ఆలోచన. ఒకవైపు ప్రాపర్టీ ధరలు పెరుగుతున్నాయి, మరోవైపు వడ్డీ రేట్లు కూడా మారుతున్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలో అసలు రియల్ ఎస్టేట్లో మన పెట్టుబడులు ఎలా పెట్టాలి? ఇటువంటి అన్ని రకాల ప్రశ్నలకు సమాధానం తెలియజేసేందుకు ప్రస్తుతం నాతో పాటు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. సో వారు రియల్ ఎస్టేట్లో అనుభవజ్ఞులు, అదేవిధంగా మార్కెట్ కండిషన్స్ పై మంచి అవగాహన ఉన్న మార్కెట్ నిపుణులు. వారే అర్జున్ వీరా. సో వారితో మాట్లాడి మరి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అసలు రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అండ్ రాబోయే 5-10 సంవత్సరాలలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉండిపోతుంది, ఇటువంటి అన్ని రకాల ప్రశ్నలకు సమాధానంగా వారి నుంచే అడిగి తెలుసుకుందాం. అర్జున్ గారు నమస్తే సార్. హాయ్ సార్. సో అర్జున్ గారు, స్టేజెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రియల్ ఎస్టేట్ అంటే ఏం చెప్తారు? స్టేజెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రియల్ ఎస్టేట్ అంటే ఐ కెన్ డివైడ్ ఎనీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ 5 స్టేజెస్ అండి. ఇది జనరలీ అందరికీ తెలియకపోవచ్చు ఇది, బట్ అర్లియెస్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఏంటంటారు? సీడ్ ఇన్వెస్టర్స్ అంటారు. సీడ్ ఇన్వెస్టర్స్, దీస్ ఆర్ ద పీపుల్ హూ పర్చేస్ ల్యాండ్ బై దెమ్సెల్వ్స్. ల్యాండ్ సెక్యూరిటీస్తో ఎంటర్ అవుతారు. ల్యాండ్ వాళ్ళ పేరు మీద ఉంటుంది. ఓకే, దాని మీద డెవలప్మెంట్ అగ్రిమెంట్స్తో బిల్డర్ డెవలప్మెంట్స్ చేసుకుంటారు అనమాట. వాళ్ళు సీడ్ ఇన్వెస్టర్స్. జనరలీ మీరు వినే ల్యాండ్ లార్డ్ షేర్స్ ఇలాంటివి. దెన్ కమ్స్ జస్ట్ న్యూ లాంచ్ స్టేజ్లో ఉన్నప్పుడు, అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు పీపుల్ విల్ ఎంటర్ విత్ లాట్ ఆఫ్ సెక్యూరిటీస్. సో దీన్ని ఇన్వెస్టర్ సెగ్మెంట్, ఇన్వెస్టర్ యూనిట్స్ అని కూడా మీరు అంటారు. లేదా జస్ట్ రేరా లాంచ్ అయిన వెంటనే అఫీషియల్గా లాంచ్ అయ్యి అప్పుడు దెల్ బి సమ్ అడ్వాంటేజెస్ ఫ్రమ్ ద బిల్డర్ సైడ్. న్యూ లాంచ్ అడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట. ఈఓఏ స్టేజ్ అని అంటారు. ఓకే, ఒక 10 to 30 lakh రూపీస్ ఆఫ్ ప్రైస్ డిఫరెన్సియేషన్స్ కూడా ఉంటాయి. అలాంటి స్టేజ్లో ఎంటర్ అవ్వాలని దట్స్ వన్ స్టేజ్. న్యూ లాంచ్, సాఫ్ట్ లాంచ్, ప్రీ లాంచ్ ఆర్ అఫీషియల్ లాంచ్, ఈ మధ్యలో టూ స్టేజెస్ అనమాట ఇవి. దెన్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్ ఉంటుంది. అండర్ కన్స్ట్రక్షన్లో యాక్చువల్లీ సేల్స్ చాలా తక్కువ ఉంటాయి, బికాజ్ ఆల్రెడీ స్ట్రక్చర్ లేసి ఉంటుంది. ఆ టైంలో బయ్యర్ కొన్నా కూడా వాడికి పెద్దగా అప్రిషియేషన్ రాదు. అట్లా అని చెప్పి ఎండ్ యూజర్ కొన్నా కూడా అప్పుడే ఈఎంఐ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఈఎంఐ కట్టుకుంటూ 1 year 2 years నేను ఎందుకు వెయిట్ చేయాలి అని అనుకుంటాడు. సో ఆ స్టేజ్లో బిల్డర్స్ కూడా సేల్స్ చాలా తక్కువ ఉంటాయి. దెన్ కమ్స్ ద ఓసీ వచ్చిన స్టేజ్ అనమాట, రెడీ టు మూవ్ స్టేజ్ అనమాట. ఇది ప్యూర్లీ లైఫ్ స్టైల్. ఇంకా అప్పుడు నేను ఇలా చూసి, నా మోడల్ ఫ్లాట్ చూసి, లేదా నేను కొనే ఫ్లాట్లోకి వెళ్ళి బాల్కనీ నుంచి ఎలా ఉంది, కార్పెట్ స్పేస్ ఎలా ఉంది అన్నీ చూసి కార్ కొన్నట్టు విజువలైజ్ చేసుకొని కొనేసి డైరెక్ట్ ఇంటీరియర్స్ చేయించుకొని వెళ్ళిపోయేది ఓసీ స్టేజ్, రెడీ టు మూవ్ స్టేజ్. ఇలా 5 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. రీసెంట్ టైమ్స్లో రియల్ ఎస్టేట్కి సంబంధించి మనం ఎక్కువగా వింటున్న కంప్లైంట్స్ ఏంటంటే ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో కరెక్ట్ ఇలా మోసం చేస్తున్నారు. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, బట్ ఇంకా అపార్ట్మెంట్ మాకు రెడీ చేసి ఇవ్వలేదు. ఓకే, 4 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు అవుతుంది, డబ్బులు కట్ చేసుకున్నారు, బట్ ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు అనే కంప్లైంట్ ఎక్కువ వినిపిస్తుంది. కాబట్టి ఈ ప్రీ లాంచ్ ఆఫర్కి మీరు ఏం చెప్తారు దీని గురించి? ఫస్ట్ థింగ్ అండి, ఎనీ ఫస్ట్ టైం బయ్యర్స్ ఆర్ ఎనీ ఇన్వెస్టర్స్ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ప్రీ లాంచ్ సెగ్మెంట్. ప్రీ లాంచ్లో రేరా ఆల్రెడీ వచ్చేసి సాఫ్ట్ లాంచ్ జరుగుతుంది అనమాట. అంటే అఫీషియలీ రేరా వచ్చేసింది, ప్లాన్ ఫ్రీజ్ అయిపోయినాయి, పర్మిషన్స్ అన్నీ వచ్చేసినాయి, ఓకే, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఇటువంటి స్టేజెస్లో మనము ఒక పోస్ట్ డేటెడ్ చెక్స్, ఈఓఐ కలెక్షన్స్ చేస్తారనమాట. ఓకే, అంటే యూర్ నాట్ పేయింగ్ ఎనీథింగ్, యూఆర్ జస్ట్ షోయింగ్ యువర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. ఇవి బిగ్ బిల్డర్స్ ఎవ్రీబడి విల్ డూ ఇట్ బికాస్ టు అండర్స్టాండ్ ద మార్కెట్, హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై ప్రాజెక్ట్ అని చెప్పి. ఓకే, దెన్ దే విల్ బి అన్ అఫీషియల్ లాంచ్ డే. ఆ రోజు టోకన్ ప్రకారం అందరూ అక్కడికి వెళ్తారు. అలాంటి స్టేజెస్లో ఎంటర్ అవ్వడం కరెక్ట్. కానీ వన్ టైం పేమెంట్స్లో, ప్రీ లాంచ్లో అది బికాస్ ప్రీమియం బిల్డర్స్ ఎప్పుడు తీసుకోరు వన్ టైం పేమెంట్స్ ఆర్ ఎనీథింగ్. జనరలీ తెలియక చేసే ఈ ప్రాసెస్లో చాలా మంది మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బిఫోర్ పర్మిషన్ సెంటర్ అయితే. అప్పుడు అండ్ హైదరాబాద్ విషయానికి వస్తే మేజర్గా అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇక్కడ ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ఇబ్బందులు కానివ్వండి, లేదంటే ఫ్రాడ్స్ విషయంగా మేజర్గా జరుగుతున్న ఫ్రాడ్స్ ఏమున్నాయి హైదరాబాద్లో? జనరల్గా జరిగేటివి ఇన్వెస్టర్స్కే జరుగుతాయండి. బేసిక్గా వెరీ ఫ్యూ స్టేజెస్, రేరా వచ్చిన ప్రాజెక్ట్స్ కూడా కన్స్ట్రక్షన్ అవ్వలేని పరిస్థితుల్లో చాలా వెరీ 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 రేర్ స్టేజెస్, 1 or 2 out of 100 జరుగుతాయి. అలాగని అదర్వైజ్
ప్రీ లాంచ్ స్టేజ్లో చాలామంది డబ్బులు పెట్టేసి వన్ టైం పేమెంట్స్లో ఇన్వెస్టర్స్ పెట్టేసి 2 yearsలో వచ్చేస్తా 3 yearsలో వస్తుందని కాదు. అలాంటి స్టేజ్లో మీరు ఎంటర్ అవుతున్నప్పుడు కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. అట్లీస్ట్ 5 years to 6 years పట్టినా నాకు ప్రాబ్లం లేదనుకున్న వాళ్ళు అలా ఎంటర్ అవ్వాలి. బట్ అదర్వైజ్ ఆ స్టేజ్లో చాలా మిస్టేక్స్ జరుగుతాయి. రైట్. మోస్ట్ ఆఫ్ ద మిస్టేక్స్. ఎస్ అర్జున్, అయితే లాస్ట్ 2 years నుంచి మనం హైడ్రా యాక్టివిటీస్ చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం. చుట్టుపక్కల హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న చాలా చాలా కొన్ని రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్లో ఉన్న కాంప్లెక్సెస్ ఇక్కడ పడగొట్టడం తీసేయడం జరుగుతుంది కాబట్టి అంటే ఇప్పుడు అంటే హైడ్రా వర్షన్లో జరుగుతున్న మిస్టేక్ ఏంటి, హైడ్రా వర్షన్లో జరిగిన మిస్టేక్స్ ఏంటి, జరుగుతున్న మిస్టేక్స్ ఏంటి? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా వాజ్ అ నైట్ మేర్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద బిల్డర్స్ అండి. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ నైట్ మేర్. ఓకే, అంటే ఒకప్పుడు 2-3 years బ్యాక్ ప్రాజెక్ట్లో లేక్ వ్యూ అని పెడితే చాలా సేల్స్ అయ్యేటివి. అది ప్రీమియం ప్రాజెక్ట్ లా ఉండేది. రివర్ వ్యూ, లేక్ వ్యూ ఇలాంటివి. సో ఇప్పుడు పొరపాటున రివర్ వ్యూ, లేక్ వ్యూ అని ఉంటే ఆ ప్రాజెక్ట్ చాలా డేంజరస్ స్టేజ్ లో ఉందని మన చేతికి రాదు. అండ్ హైడ్రా వాజ్ లైక్ ఎన్ అవుట్ ఆఫ్ నోవేర్ సడన్లీ నైట్ భూకంపం వచ్చేసినట్టు. అది ఒక అడ్వాంటేజ్ అయిండొచ్చు, కానీ బట్ చాలా మంది ఇన్వెస్టర్స్ కి మార్కెట్ చాలా పాజిటివ్గా వెళ్ళే టైంలో ఒక ప్యానిక్ అయితే క్రియేట్ చేసింది. ఎండ్ యూజర్స్ కి చాలా ప్యానిక్ క్రియేట్ చేసింది అండ్ బయర్స్ కి చాలా ప్యానిక్ క్రియేట్ చేసింది. దీనివల్ల ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ హైడ్రా, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ డెఫినెట్లీ హైడ్రాకి ఉన్నాయి, కానీ షార్ట్ టర్మ్ డ్యామేజెస్ కూడా చాలా జరిగాయి. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఇంకొంచెం ఎందుకంటే గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత గవర్నమెంటే కూల్ చేయడం అనేది ఎండ్ యూజర్స్, ఒక ఆర్డినరీ ఒక కష్టపడి ఒక 50 లక్షలు 60 లక్షలు కూడబెట్టుకుని ఒక ఇల్లు కొన్నోడికి వాడు యూనో ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నాడు, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాడు. దట్ మీన్స్ హీస్ ఫీల్ ఇట్ ఈస్ లీగలీ క్లియర్. సడన్లీ ఇది ఇల్లీగల్ అంటే హూ ఈజ్ ఎఫెక్టెడ్ అనేది క్వశ్చన్ ఇక్కడ. ఎండ్ యూజర్స్ ఎఫెక్ట్ అయ్యారు. అమ్మినవాడు బాగానే ఉన్నాడు, పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ ఎండ్ యూజర్ ఎఫెక్ట్ అయ్యాడు. అది కాకుండా కొంచెం సేఫ్ గార్డ్ చేస్తే ఇంకొంచెం బెటర్. దట్స్ వాట్ ఐ పర్సనల్ ఎస్పెషల్లీ హైడ్రా విషయానికి సంబంధించి ఒక కామన్ మ్యాన్ కి ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే, సరే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందో లేదంటే ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న బిల్డింగ్ వచ్చి కూలదోసేస్తున్నారు కదా, అసలు అక్కడ ఫస్ట్ పర్మిషన్ అప్రూవల్ చేసేటప్పుడు తెలియదా? అసలు అక్కడ ఫస్ట్ భూమి పూజ చేసేటప్పుడు, ఫస్ట్ స్టోన్ పెట్టేటప్పుడు తెలియదా ఈ ప్రాంతంలో అసలు కన్స్ట్రక్షన్ చేయకూడదు, ఇది కన్స్ట్రక్షన్కి అనువైన ప్రాంతం కాదనో లేదంటే ప్రభుత్వ భూమి కాదనో సంగతి అప్పుడు కదా. అసలు అప్రూవల్ ఇచ్చిన వాడిని కదా కొట్టాల్సింది. ఎగ్జాక్ట్లీ, అప్రూవల్ ఇచ్చిన వాడిని కదా కొట్టాల్సింది. బట్ ఎందుకు అప్రూవల్ ఇచ్చిన వాడిని కొట్టకుండా 50 లక్షలు ₹1 కోటి పెట్టి కొని ఎంతో డ్రీమ్తో ఒక సొంత ఇల్లు కళ నిజం చేసుకుని దాంట్లోకి వెళ్ళిన ఒక 6 నెలలకో సంవత్సరంకో వచ్చి ఇలా హైడ్రా లేపేయడం అనేది కరెక్ట్ కాదు కదా. 100%. ఫస్ట్ ఎవడైతే గవర్నమెంట్లో కూర్చొని అక్కడ సంతకాలు పెట్టి స్టాంప్ వేసి అప్రూవల్ ఇచ్చాడో వాడిని కదా కొట్టాలని ప్రతి ఒక్కరు ఒక కామన్ మ్యాన్ అనుకున్న ప్రశ్న. అవునండి, చాలా అగ్రెసివ్గా కూడా ఉన్నారు, దాంట్లో అగ్రెసివ్గా ఉన్నారు. అంటే ఇప్పుడు మనం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలని ఇప్పుడు ఆలోచనలో ఉన్నవాడు రేపన్న రోజు అదే హైడ్రా మన దాకా రాకుండా ఉండాలి అంటే మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? లొకేషన్ సెలక్షన్కి సంబంధించి, అదేవిధంగా గవర్నమెంట్ పర్మిషన్కి సంబంధించి ఎటువంటి విషయాలను 1-10 సార్లు చెక్ చేసుకోవాలంటారు? రైట్ అండి, ఇది యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ బిగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది యాక్చువల్లీ చాలా మందికి ఒక అవేర్నెస్ క్రియేట్ అయింది. అంటే కొన్నిసార్లు స్మూత్గా చెప్తే అర్థం కాదు, భయపడిచి చెప్పినప్పుడే అర్థమవుతుంది, అంటే దెబ్బ తింటే కానీ అర్థం కాదు అన్నట్టు. చాలా మందికి ఈరోజు ఒక ప్యానిక్ క్రియేట్ అయ్యి ఎనీ హౌస్ సెలెక్షన్ ఆర్ ప్లాట్ సెలెక్షన్ దే ఆర్ లుకింగ్ వెదర్ దేర్ ఈస్ ఎ నాలా ఆర్ ఎనీ రివర్ క్లోజ్ బై అనేది చెక్ చేసుకుంటున్నారు. ఆ 25 meters బఫర్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటున్నారు. గుడ్ థింగ్ ఏంటంటే ఆన్లైన్ మన వెబ్సైట్స్లోకి వెళ్ళినా కూడా ఇమీడియట్గా బఫర్ జోన్ ఏది, నాన్ బఫర్ జోన్ అనేది కూడా ఐడెంటిఫికేషన్స్ చాలా ఈజీగా మనం చేయగలుగుతాం. దీనివల్ల కొంచెం కాన్షియస్ డెసిషన్ వచ్చింది. బట్ అయినా మనం ఎప్పుడైనా కూడా ఒక ఆర్డినరీ మ్యాన్, ఒక ఆర్డినరీ పర్సన్, ఒక మైండ్ సెట్ నుంచి కూడా మనం ఆలోచించాలి. అంటే మనకు ఐ టెల్ దిస్ అండి, స్కూల్లో మనకు నేర్పించేది స్కొలాస్టిక్ ఎడ్యుకేషన్, చదవడము రాయడం వస్తే దాన్ని స్కొలాస్టిక్ ఎడ్యుకేషన్ అంటారు. డిగ్రీలు, ఇంజనీరింగ్లు, డాక్టర్స్, లాయర్స్ ఇవన్నీ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, మనం అక్కడే నేర్చుకుంటాం. బట్ రియల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత 2 ఎడ్యుకేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్ ఈజ్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్. ఓకే, అంటే మనీ, ఈరోజు రియల్ లైఫ్లో మనీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ మనీని ఎలా సంపాదాలి, మనీ మన కోసం ఎలా పనిచేయాలి, దీని అంతటిని ఫినాన్షియల్ ఎడ్యుకేషన్, అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, ఇవి. ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే మన లా ఏముంది. ఓకే, లైక్ చాలామంది తెలియక చేసే మిస్టేక్స్ వాడికి తెలియదు. ఎందుకంటే వాడికి స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎక్కడ
ఈ ట్రాఫిక్ రూల్స్తో సహా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొన్ని నేర్పియరు. ఓకే, అలా చిన్నవే కానీ వాడు అంటిల్ అన్లెస్ వాడు దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అది ఒక ఎనీ విషయం, నాట్ ఓన్లీ దిస్, రోడ్ ట్రాఫిక్ రూల్స్ అవ్వచ్చు, లేదంటే హ్యూమన్ రిలేషన్స్లో అవ్వచ్చు, లేదంటే లీగల్ ట్యాక్స్ స్కిప్ చేస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ అవ్వచ్చు, ఇలాంటిది కూడా ఖచ్చితంగా కొంచెం ఎక్కడో చోట వాళ్ళకి నేర్చుకునే పుష్ ఉంటే వాళ్ళు ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేయగలుగుతారు. లేదంటే ఓన్లీ వే మన ఇక్కడ కంట్రీలో ఏంటంటే మిస్టేక్ చేసే నేర్చుకోవాలి. ఏదో ఒక ఫస్ట్ మిస్టేక్ చేసి నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ చేయకోకుండా నేర్చుకుంటున్నారు. ఈ రెండు విషయాలు, ఒకటి ఫినాన్షియల్స్, ఇంకోటి మన లీగల్ సిస్టమ్స్ ఎక్కడైతే ఏవైతే ఉన్నాయో. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో అర్జున్, కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను, టకటకా సమాధానం చెప్పాలి. షూర్. సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫ్లాట్ ఆర్ విల్లా? ఇన్వెస్ట్మెంట్ ఇట్ ఈస్ ల్యాండ్. భూమిలో ఇన్వెస్ట్ చేయమంటారు. ఓకే, ఫ్లాట్లు ఇట్లాంటి విల్లాస్ ఏమవుతుంటారు? ఫస్ట్ కంపేర్ టు దీస్ త్రీ, ప్లాట్ ఆర్ ల్యాండ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. రైట్. ఇప్పుడు కొనాలా లేదంటే వెయిట్ చేయాలా? ఇప్పుడే కొనాలి. ఓకే. డినే ఇస్ డినైడ్. ఓకే. అండ్ ఈఎంఐ లేదా రెంట్? Using EMI advantage is always a bet. Only way to use loan for building asset. That's a right asset. Right debt, wrong debt అంటారు. లోన్ తీసుకొని కొనడం is a right debt. కానీ దాని ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. రైట్. అండ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, హైదరాబాద్ లేదంటే టైర్ 2 నగరాలు? హైదరాబాద్. No, undoubtedly it's హైదరాబాద్. లాంగ్ టర్మ్ లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్? లాంగ్ టర్మ్. సో మొత్తానికి అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ద బెస్ట్ గోల్డెన్ సజెషన్ ఏంటి? వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీకు ఫ్యామిలీ డాక్టర్ ఎలా ఉన్నాడో, ఫ్యామిలీ లాయర్ ఎలా ఉన్నాడో, ఫ్యామిలీ వెల్త్ అడ్వైజర్ని మీరు ఇమీడియట్గా వెతుక్కోండి. బికాస్ హీ విల్ ఓన్లీ క్రియేట్ యువర్ వెల్త్. ఆయన మాత్రమే మీకు మీ ఇంటికి వెల్త్ రావాలని కోరుకుంటాడు. సో అలాంటి వెల్త్ అడ్వైజర్ మీకు లేకుంటే గో ఫైండ్ యువర్ రైట్ వెల్త్ అడ్వైజర్. రైట్. అండ్ నెక్స్ట్ 5 to 10 yearsలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ని ఎలా చూడొచ్చు, ఎలా చూడబోతున్నా ఉంటారు? సెకండ్ క్యాపిటల్ ఆల్రెడీ హైదరాబాద్ ఈజ్ ఇట్స్ ఆల్రెడీ అందరూ వింటున్న మాటే. ఓకే, హైదరాబాద్ ఈరోజు మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఓన్ చేసుకుంటూ, స్పెషలీ అదర్ స్టేట్స్ నుంచి ఓన్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బి లైక్ ఎ దుబాయ్ ఆర్ ఎనీ న్యూయార్క్ లాంటి ప్లేసెస్ అండి. బికాస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ పీపుల్ విల్ కమ్ అండ్ ఇన్వెస్ట్. సో యూ షుడ్ లుక్ ఇంటూ లాట్ ఆఫ్ గ్రోత్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద నెక్స్ట్ 10 years. రైట్. అండ్ ఇప్పటి నుంచి చూస్తే ధరలు పెరుగుతాయి అంటారా, లేదంటే అక్కడ స్టాగ్నెట్ అయిపోతాయి అంటారా? నో, పెరుగుతాయండి. డెఫినెట్లీ దెర్ ఆర్ ఫ్యూ ఏరియాస్ ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది బేస్డ్ ఆన్ ద కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని. బట్ అదర్ ఏరియాస్ విల్ గ్రో ర్యాపిడ్ గ్రోత్. ఎప్పుడు అది జరుగుతుంటుంది. ఒక సైడ్ ర్యాపిడ్ గ్రోత్ జరుగుతుంటుంది, ఇంకోటి ఆర్గానిక్ గ్రోత్ జరుగుతుంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ సుమన్ టీవీకి వచ్చి విష్ణు టాక్స్ నా షోకి వచ్చి కూర్చొని ప్రశాంతంగా ఒక గంటన్నర టైం స్పెండ్ చేసి ఆ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇప్పటి వరకు నాకున్న డౌట్స్ గురించి, అదేవిధంగా మా ఆడియన్స్కున్న డౌట్స్ గురించి చాలా డీటెయిల్గా, చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విష్ణు గారు, నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ ఇన్ యువర్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ సార్.